సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇవాళ మనం జరుపుకునేటువంటి కార్యక్రమం హిందూ సమ్మేళనం. హిందువులంటే మనందరి కార్యక్రమము ఇది. సో హిందూ సమ్మేళనంలో భాగంగా సమాజాన్ని మనము ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, మనం ఎలా ఏ విధంగా ఐక్యతగా ఉంటాము అనే కొన్ని అంశాలు మనం చూసినట్టయితే, ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్నది స్త్రీలు. మాత సమాజ నిర్మాత అంటే ముఖ్యంగా ఒక సమాజం నిర్మాణం కావడానికి, ఒక మంచి సమాజం నిర్మాణం కావడానికి ముఖ్యమైన పాత్ర వహించేది స్త్రీ, అమ్మ, ఇల్లాలు. అయితే మరి ఏం చేయగలుగుతాం? ఈ సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మనం ఇంట్లోనే కదా ఉంటాం, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం. మరి మనం ఏం చేస్తాం? రాజకీయాలలోకి వెళ్ళి శాసిస్తామా, లేకపోతే సమాజంలో ఇంకేమైనా పెద్ద పదవులు తీసుకొని సమాజాన్ని ఏమైనా శాసిస్తామా అంటే అవి కూడా చేస్తాం. ఇంకా దానికంటే కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఏం పాత్ర అది? కనిపిస్తున్నానమ్మా మీ అందరికీ? నాకైతే తక్కువనే కనిపిస్తున్నారు మీరు లైటింగ్ వల్ల. ఏం పాత్ర? ఇల్లాలి పాత్ర, గృహిణి, తల్లి. అందరికీ ఇంటికి రాగానే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కానీ ఇంట్లో అమ్మ లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కావచ్చు, ఎన్ని వస్తువులు ఉండవచ్చు, వెల్తిగానే కనిపిస్తుంది. నిండుతనం అనేది ఎవరితోనే వస్తుంది? అమ్మతోనే ఇంట్లో నిండుతనం అనేది వస్తుంది. మరి ఆ ఇంట్లో ఇల్లాలి పాత్ర, అమ్మ పాత్ర ఏంటి అంటే మనము ఊడవడము, కడగడము, తోమడము, పిల్లల్ని మళ్ళీ సర్వ్ చేయడము, స్కూల్ పంపించడము, చేయడం, ఇంతేనా? ఇది కూడా మనకు ముఖ్యమైనటువంటి బాధ్యతనే. ఇంకా దీనికంటే ఎక్కువ ఇంకేం చేయగలుగుతాం మనం? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సమాజ నిర్మాత అంటే ఒక మంచి సమాజం కావాలి అని అంటే మంచి కుటుంబం ఉండాలి. మంచి కుటుంబంలో నుంచి మంచి వ్యక్తులు తయారు కావాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? పిల్లల్ని ఎవరు సాదుతాం మనం? తల్లే కదా, తల్లి చేతులనే కదా పిల్లలు ఉంటారు. ఆ తల్లి ఒక మంచి పిల్లల్ని, ఒక మంచి వ్యక్తిత్వం గల పిల్లల్ని తయారు చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంటుంది అని అంటే తల్లికి ఉంటుంది. చదువు కొనిస్తాం అంటే మనం చదువు కొన్నాము, పిల్లలకి కొనిస్తున్నాం, కానీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మరి టీవీలు చూడడం వల్ల వస్తుందా? సీరియల్స్ వల్ల వస్తుందా? తల్లి మంచి మాటలు నేర్పడం వల్ల వస్తుందా? చెప్పాలి మీరు. తల్లి బాధ్యత ఏంది అని అంటే